అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నాతవరం మండలంలో ఘనంగా పింఛన్ల పంపిణీ జాతీయ స్థాయిలో మెరిసిన శృంగారం పంచాయతీ నాతవరం మండలంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ముఖ్య అతిథిగా పాల్గొని స్వయంగా ఇంటింటికి వెళ్లి వృద్ధులకు వికలాంగులకు చేతికే పింఛన్లు అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం 75 రూపాయలతో మొదలైన పింఛన్ విధానం నేడు వృద్ధులకు, ఒంటరి మహిళలకు 4,000 రూపాయలకు చేరిందని గుర్తు చేశారు. వికలాంగులకు 6,000 రూపాయలు, మంచానికి పరిమితమైన వారికి 15,000 రూపాయలు, డయాలసిస్ రోగులకు 10,000 రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని వివరించారు. దేశంలోని ఇతర రాష్ట్రాలైన తెలంగాణలో 2,000, కేరళలో 1,600, తమిళనాడులో 1,000 రూపాయలు మాత్రమే ఇస్తుండగా దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అర్హులకు ఈ స్థాయిలో ఆర్థిక సాయం అందుతుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 62,47,538 మందికి నెలకు 2,721 కోట్లు వెచ్చిస్తుండగా నాతవరం మండలంలో 10,872 మందికి 4,57,00,000 రూపాయలు, అందులో శృంగవరం పంచాయతీలో 333 మందికి 13,70,500 రూపాయలు పంపిణీ చేస్తున్నట్లు గణాంకాలను వెల్లడించారు. ఇదే సభలో నాతవరం మండలం శృంగవరం పంచాయతీ సాధించిన అరుదైన జాతీయ స్థాయి ఘనతను స్పీకర్ ప్రత్యేకంగా ప్రస్తావించి అభినందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 14,000 పంచాయతీల్లో కేంద్ర ప్రభుత్వం కేవలం 5 పంచాయతీలను మాత్రమే జాతీయ అవార్డులకు ఎంపిక చేయగా అందులో ఉత్తమ గ్రామ పాలన విభాగంలో శృంగవరం పంచాయతీ ప్రథమ స్థానంలో నిలిచి దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కార్ సాధించడం గర్వకారణమని ప్రశంసించారు. గ్రామంలో చేపట్టిన స్వచ్ఛరథం కార్యక్రమం, ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించి డబ్బాలో వేసే విధానం, పారదర్శకంగా పన్నులు వసూలు వంటి ఉత్తమ పాలనా విధాలు ఈ అవార్డు రాకకు ఎంతగానో దోహదపడ్డాయని ఆయన కొనియాడారు. మేడే పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామ పంచాయతీలో నిరంతరం శ్రమిస్తున్న శానిటరీ కార్మికులను స్పీకర్ అయ్యన్న పాత్రుడు సభా వేదికపైకి పిలిచి ప్రత్యేకంగా శాలువాతో సత్కరించి గౌరవించారు. ఈ కార్యక్రమంలో తాండవ్ చైర్మన్ కర్త సత్యనారాయణ, ఏపీ వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ సూర్యచంద్ర, గ్రామ నాయకులు, మండల నాయకులు, అధిక సంఖ్యలో మహిళలు, వృద్ధులు పాల్గొన్నారు. ఇది పెద్ద ఉద్యమంలాగా జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో. ఎందుకు చెప్తానంటే విషయం, నేను 50-60 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. తక్కువ టైం కదా, 50 సంవత్సరాలు రాజకీయాలు ఉన్నాను నేను. ఇంత భారీ ఎత్తున ఫ్యాన్షన్లో ఎక్కడ ఇవ్వలేదు. రామారావు గారు టేబుల్ పెట్టింది ఇది, ఇప్పుడు కాదు, ఇప్పుడు కొత్తగా మాట్లాడతారు అందరూ. ఎన్టీ రామారావు గారు 40 సంవత్సరాల క్రితం, అప్పుడు ఎంత అండి పెన్షన్? మనిషికి 75 రూపాయలు ఇచ్చాం. అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 75 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి మొట్టమొదటిసారి నిర్ణయించారు పెద్ద. ఆ రోజుల్లో అప్పుడున్న రేట్ల ప్రకారంగా 75 రూపాయలు ఇచ్చుకుంటూ వెళ్ళాం. తర్వాత రేట్లు పెరిగిపోతున్నాయి, అన్నీ పెరిగిపోతున్నాయి, పెన్షన్లు కూడా సరిపోవట్లేదని చెప్పి అలా పెంచుకుంటూ వచ్చారు. ఈ విధంగా కాబట్టి చేసుకుంటూ పోతూ ఉంటే ఇవాళ రాష్ట్రం మొత్తం మీద సుమారు కొన్ని వేల మందికి మనకు పెన్షన్ ఇచ్చుకొస్తున్నాం. ఎక్కడికో వద్దు, మన శృంగవరం తీసుకుంటే శృంగవరం గ్రామంలో జనాభా 1,857 మంది ఉన్నారు. ఈ ఊర్లో జనాభా, మగవాళ్ళు ఏమో 945 మంది ఉన్నారు, ఆడవాళ్ళు ఏమో 912 మంది ఉన్నారు. ఇంటికి దగ్గరికి వచ్చేసారు. ఇల్లు, మీ శృంగవరంలో ఉన్న ఇల్లు 679. మీ శృంగవరంలో ఇస్తున్న పెన్షన్లో 330. ఇది ఇక్కడ ఉన్నటువంటి. దీని ప్రకారంగా మనం చూసుకుంటే, మనం ఒకసారి ఆలోచించుకుంటే దీన్ని కూడా విమర్శించే వాళ్ళు ఉంటారు. కాదన్నాం, విమర్శించే వాళ్ళు ఉంటారు. ఈవేళ మనం చూసుకుంటే వృద్ధాప్య పెన్షన్ ఏమో 4,000 ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. దాంట్లో ముసలి వారికి 4,000 రూపాయలు, దివ్యాంగులు అంటే వికలాంగులు, కొంచెం కాళ్ళు చేతులు సరిగ్గా లేని వాళ్ళకి, అటువంటి వాళ్ళ సర్టిఫికెట్ ఉంటే, డాక్టర్ సర్టిఫికెట్ ఉండాలమ్మా, డాక్టర్ సర్టిఫికెట్ ఉంటే 6,000 రూపాయలు. మెడికల్ పెన్షన్ అంటే డాక్టర్ గారు సర్టిఫై చేస్తారు. ఈ నడలేడు, మంచం నుంచి లేగలేడు, నడిసే అవకాశం లేదు,
ఎవరో తోడుంటే కానీ లేపలేరు అన్న వాళ్ళకి డాక్టర్ గారు సర్టిఫికేట్ ఇవ్వాలి. డాక్టర్ గారు సర్టిఫికేట్ ఇస్తే అటువంటి వాళ్ళకి నెలకి 15,000 రూపాయలు వస్తుంది. తర్వాత డయాలసిస్, ఇది కూడా ముఖ్యమమ్మా. చాలామందికి కిడ్నీ ట్రబుల్స్ వస్తున్నాయి, డయాలసిస్ అంటారు. ఆ డయాలసిస్ చేసుకోవాలంటే పూర్వం విశాఖపట్నం వెళ్ళి చేయించుకునేవాళ్ళం మనం. నేను ఇచ్చిన తర్వాత ఏం చేశానంటే విశాఖపట్నం వెళ్ళకుండా ఆ డయాలసిస్ సెంటర్ తీసుకుని నర్సీపట్నంలో పెట్టాను. నర్సీపట్నం చేస్తున్నాం. దానికి ఒక పెద్ద రూమ్ కట్టించి డయాలసిస్, పడుకోవడానికి మంచాలు, మళ్ళీ మీకు బోరు కొట్టుకుంటా టీవీ ఒకటి పెట్టాను. డయాలసిస్ చేసుకుంటే నెలకి 10,000 రూపాయలు ఇస్తున్నారు గవర్నమెంట్. డయాలసిస్ చేసుకున్న వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం అంటారు దాన్ని. అది ఇక్కడే చేస్తున్నారు, నర్సీపట్నంలో పెట్టాం, నర్సీపట్నం చేస్తున్నారు. అది చేసుకున్న వాళ్ళందరికీ కూడా నెలకు 10,000 రూపాయలు చొప్పున ఇస్తున్నాం.